డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో క్యాబినెట్పై ఘన విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ మరి కీలక విభాగాల విషయంలో కూడా గట్టిగా కసరత్తే చేస్తున్నారు. సమర్థులైన వారిని కూడా ఎంపిక చేసుకోవాలని కూడా దృష్టి సారించిన విషయం మనందరికీ తెలిసిందే. మరి దీనిపైన మరింత సమాచారం అందించడానికి మనతో పాటు ఉన్నారు బిజినెస్ అనలిస్ట్ నందూరి రవికుమార్ గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, మరి డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు కీలక బాధ్యతలు ఎలాన్ మస్క్కి ఇవ్వడం అయితే జరిగింది. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు మొత్తంగా? ఎందుకంటే ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది, డొనాల్డ్ ట్రంప్ ఇది మొట్టమొదటిసారి కాదు, ఇది రెండోసారి. మొట్టమొదటిసారి ఆయన 2016 to 20 చేశారు. 20 చేసినప్పుడు కొన్ని అంటే విప్లవాత్మకమైనటువంటి మార్పులు కూడా తీసుకొచ్చారు. కాబట్టి ఆయన బేసికల్లీ ఒక బిజినెస్ మ్యాన్. సో ఆయన థింకింగ్ ఆ విధంగానే ఉంటుంది. కాబట్టి అది ఒక రకంగా అమెరికాకి మంచి శుభసూచకం అనమాట. ఎందుకంటే ఇప్పుడు అమెరికా ఎకానమీ మనందరికీ తెలుసు అంత బాగాలేదు. కాబట్టి ఇప్పుడు ఆయన ఖర్చులు తగ్గించడం ఎలా, ఆదాయం పెంచడం ఎలా, ఇట్లా దీని మీద అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్, అక్కడ ఫెడరల్ ఎంప్లాయీస్ చాలామంది ఉన్నారనమాట. సో ఆ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ని తగ్గించడం ఎలా, ఇలాంటి ఆలోచనలన్నీ కలిగి ఉన్నాడు. కాబట్టి అంటే ప్రోగ్రెసివ్ థింకింగ్ ఉండి మేబీ ఇండివిజువల్ లెవెల్స్లో జాబ్లు పోతాయేమో ఆందోళన ఉండొచ్చు. కానీ అది కంట్రీకి మంచిది, కంట్రీ ఎకానమీకి మంచిది. అమెరికా స్ట్రాంగ్గా ఉంటే గ్లోబల్ ఎకానమీ అంతా కూడా స్ట్రాంగ్గా ఉంటుంది. కాబట్టి ట్రంప్ ఆ విధంగా ఆలోచిస్తాడని చెప్పి అందరూ ఆశిస్తారు. సో ఆ విధంగా ఆయన ఏంటంటే లాస్ట్ టైం కూడా 2016లో కూడా మనందరికీ తెలిసింది, ప్రతి ఎలక్షన్స్లో కూడా డబ్బు యొక్క ప్రాధాన్యత. ఇక్కడైనా అక్కడైనా ఎక్కడైనా గ్లోబల్గా ఎలక్షన్స్లో డబ్బులు చాలా ప్రాధాన్యం వహిస్తాయి. సో అక్కడ కూడా అంతే, ఇండియాలో ఎలాగో అమెరికాలో కూడా అంతే. సో ఈ ట్రంప్కి గెలవడానికి అంటే ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, ట్రంప్ యొక్క పాలసీస్ని దగ్గరికి తీసుకెళ్ళగలిగింది ఎవరి వల్ల అంటే, ఎవరు? ఇలాన్ మస్క్. ఆయన వల్ల. ఆయన ఒక చాలా అసలు వెరీ వెరీ స్మార్ట్ అనమాట. అంటే ఆయన థింకింగే వేరు, డిఫరెంట్ ఆల్టుగెదర్. ఒక నెక్స్ట్ లెవెల్ థింకింగ్ అంటాం కదా, నెక్స్ట్ లెవెల్ థింకింగ్. సో ఆ థింకింగ్ కాబట్టి ఎలాన్ మస్క్ యొక్క థింకింగ్ వల్ల ఆయనకి వెంటనే ఇప్పుడు DOGE ఏంటిది, డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ. అంటే ఈ ఆల్రెడీ అందరికీ తెలిసింది, లాస్ట్ 4 yearsలో అంత పెద్దగా పాలసీస్ ఏవి ప్రోగ్రెసివ్గా రాలేదు. కాబట్టి ఇప్పుడు ఇది వేసి దానికి ఆయన్ని ఇన్ఛార్జిగా వేయటం, దానివల్ల ఎన్నెన్నో ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. అందరూ కూడా ఆశ్చర్యంగా, మొత్తం ప్రపంచమంతా కూడా కుతూహలంగా ట్రంప్ గవర్నమెంట్ కేసు చూస్తున్నారు, అమెరికా కేసు చూస్తున్నారు, ఎలా ఎకానమీ పరుగులు పెడుతుందని చెప్పి చూస్తున్నారు. ఎకనామిక్ రిసెషన్ ఏదైతే వస్తుందని మనం అంతా భయపడ్డామో అది రాకుండా వీళ్ళు ఎవర్ట్ చేసి ఖర్చులు తగ్గించి ఏ విధంగా చేయబోతున్నారన్న విషయాన్ని అందరూ కూడా అత్యంత ఉత్సాహంగా, అంటే ఉత్కంఠతతోటి ఎదురు చూస్తున్నారు. సరే, డోజ్ అన్నారు కదా, డెవలప్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ. అసలు ఏంటి దీని టార్గెట్ ఏంటి, ప్రాజెక్ట్ ఏంటి అసలు? గవర్నమెంట్లో డిపార్ట్మెంట్లో, ప్రతి గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఎక్కడైనా సరే, గవర్నమెంట్ అంటే ఏమిటి, ఒక సెక్యూరిటీ జాబ్. ఎప్పుడైతే సెక్యూరిటీ ఉందో, నా ఉద్యోగం నేను ఎలా చేసినా పర్వాలేదు, ఉద్యోగం అయితే పోదు కదా, పదోన్నతి రాకపోవచ్చు, లేకపోతే నాకేమన్నా ఫేవరెటిజం జరగకపోవచ్చు, కానీ జాబ్ అయితే పోదు కదా అన్న ఉద్దేశంతో ప్రతివాడు కూడా కొంత నిర్లిప్తత భావం, అంటే దాని మీద పడుకుంటారనమాట, స్లోగా చేస్తారనమాట. ఎఫిషియన్సీ అంటే ఏమిటి? ఎఫిషియన్సీ అంటేనే అర్థమవుతుంది ఎంత స్పీడ్గా, ఎంత వేగంగా మనం డెసిషన్ మేకింగ్ ఉంటుంది, ఎంత మనము ఎంటర్ప్రెన్యూర్ని, మనం ఎంత జాగ్రత్తగా టెక్నోక్రాట్స్ని, ఎంటర్ప్రెన్యూర్ని ఏ విధంగా మనము ముందుకు తీసుకెళ్తాం, అది మనకు కావాల్సింది. ఆ విధమైనటువంటి పాలసీస్ అన్నీ కూడా, అంటే మొత్తం మెకానిజం అంతా కూడా, అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా మొత్తం టోనప్ చేయబోతున్నారు అనమాట. ఎఫిషియన్సీని పెంచడానికి అదొక్కటే ఏమిటది, దాని మీదే ఫోకస్ చేసి ఎథికల్ ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్. ఇప్పుడు మనం ఇక్కడ ఉంటుకుంటాం ఇండియాలో డిజిటల్ గవర్నెన్స్, వాళ్ళకి ఆ డిజిటల్ గవర్నెన్స్ ఎప్పుడో వచ్చింది. డిజిటల్ గవర్నెన్స్లో మళ్ళీ ఎఫిషియన్సీ అనమాట. సో అన్ని పేపర్లు కూడా అన్నీ కూడా ఆన్లైన్లో జరిగిపోతూ ఉంటాయి వాళ్ళకి. సో ఈ ఆన్లైన్లో పర్మిషన్స్, ఆన్లైన్లో అప్రూవల్స్, ఆన్లైన్లో మనం పెట్టుకోవటం ఇవన్నీ జరుగుతుంటాయి. కాబట్టి ఆ విధంగా వాళ్ళకి ఆన్లైన్లో ఈ అప్రూవల్స్ ఎంత ఫాస్ట్గా వెళ్తున్నాయి ఏమిటి అని చూడడానికి, గవర్నమెంట్ ఎఫిషియన్సీ పెంచడానికి డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ కన్స్టిట్యూట్ చేసి ట్రంప్ ఒక సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు.
ఆయనకి ఎంత కాన్ఫిడెన్స్ ఉంది అంటే మస్క్ మీద, అతని యొక్క బ్రిలియన్స్ మీద అంత కాన్ఫిడెన్స్ ఉందన్నమాట. అంటే హీ బిలీవ్స్ ఒకవేళ కనుక ఆ విధమైన ఎఫిషియన్సీ ఇంప్రూవ్ అయిపోతే టక ఎంప్లాయ్మెంట్ జనరేషన్, కొత్త కొత్త యూనిట్లు, కొత్త కొత్త టెక్నోక్రాట్స్ రావటం, ఇవన్నీ జరుగుతాయి. ఎక్కడైనా అంతే కదా, ఎన్విరాన్మెంట్ బాగుంటే, పాజిటివ్గా ఉంటే, కండ్యూసివ్గా ఉంటే మనకి గ్రోత్కి ఫాస్ట్గా రావడానికి అవకాశం ఉంటుంది. అదే థీరీలో ఈయన కూడా ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీని దీన్ని క్రియేట్ చేశారు. నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ మస్క్ ఇది వరకు గతంలో కూడా ఆయన అడ్వైజర్గా వేసుకున్నారు 2016లో కూడా. మళ్ళీ 2017-18లో క్లైమాటిక్ చేంజెస్ దానివల్ల ఆయన ఎప్పుడైతే దాని నుంచి విత్డ్రా చేసుకున్నాడో ఈయనకి కోపం వచ్చి ప్రొటెస్ట్ చేసి రిజైన్ చేశాడు మస్క్. కాబట్టి మస్క్ ఏంటంటే ఈజ్ అన్ ఇండివిజువల్, ఎక్కడ కూడా అన్కాంప్రమైజింగ్ యాటిట్యూడ్ అనమాట. రేపు పొద్దున్న ఈయన చెప్పినా కూడా ఆయన ఇది అప్లై చేయడు వేరే, ఆ విధమైనటువంటి యాటిట్యూడ్ కలిగిన వాడు. కాబట్టి అంటే స్వతంత్ర భావాలు అంతా కూడా, స్వతంత్ర భావాలు అంతా కూడా ఒక ఇంటిగ్రిటీ తోటి, కమిట్మెంట్ తోటి, డెడికేషన్ తోటి, కంట్రీ డెవలప్ అవ్వాలన్న ఉద్దేశంతో చేసేటువంటి వ్యక్తుల్లో ఒకడు. కాబట్టి సో హిజ్ సెలక్షన్ చాలా మంచి సెలక్షన్ కింద లెక్క. మనం అందరూ కూడా చాలా మంచి సెలక్షన్ వేసుకోవచ్చు. మనం గతంలో చూసాం కాబట్టి. ఇద్దరు మనకి సుపరిచితులు, ట్రంప్ కానీ మస్క్ కానీ ఇద్దరు సుపరిచితులు. సో వీళ్ళిద్దరూ ఈ విధంగా వెళ్తున్నారు. కాబట్టి ఇప్పుడు రాబోయే కాలంలో మనం ఎంతైనా సరే, అంటే ఇది వరకు సాధించిన దాని మీద, అయితే బిడెన్ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండింది అన్న దాని మీద ఇంకా మరింతగా ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు చాలా బాగా కనిపిస్తున్నాయి. ఎకానమీ ఫాస్ట్గా వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎకానమీ రివైవ్ అయ్యే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విధంగా చూసుకుంటే భారత్ అంటే మన ఇండియాకి కూడా ఇది లాభదాయకం. మనం కూడా మంచి అంటే ఒక క్వాలిఫైడ్ పీపుల్కి, టాలెంటెడ్ పీపుల్కి, మెరిటోరియస్ పీపుల్కి ఇది ఎంతో దోహదపడుతున్నారు. అంటే ఈయనతో పాటు సార్ మరి మన భారత సంతతి చెందిన రిపబ్లికన్ పార్టీ లీడర్ వివేక్ రామస్వామి, తనను కూడా కదా సార్ ఇద్దరు కలిసి, ఎలాన్ మస్క్ అండ్ వివేక్ రామస్వామి ఇద్దరికి కలిసి కీలక బాధ్యతలు ఇచ్చారు కదా సార్. అంటే ట్రంప్ ఎలాన్ మస్క్ కలిసి అంటే ఏం చేయబోతున్నారంటే ఏం చెప్తారు? అదైతే ట్రంప్ ఎలాన్ మస్క్ కలిసి ఏం చేయబోతున్నారు అంటే, ఖచ్చితంగా ట్రంప్కి హార్ట్ ఆఫ్ హార్ట్స్, ఆయనకు బిజినెస్ ఇంట్రెస్ట్ చాలా ఉంది. ఈజ్ ఏ పర్ఫెక్ట్ బిజినెస్ మ్యాన్, నో డౌట్ అబౌట్ ఇట్. కాబట్టి అక్కడికి అమెరికాకి ఇప్పుడే కొంతమంది మనవాడు చాలామంది వెళ్ళి అక్కడ కంపెనీలు కొనుక్కోవడం జరుగుతుంది. ఎక్విజిషన్లు మనం వింటున్నాం. మొన్న ఈ మధ్య సుదర్శన్ కెమికల్స్ వాళ్ళు తీసేసుకున్నారు ఒక కంపెనీని అక్కడ. అలాగా వేరియస్ కంపెనీస్ ట్రై చేస్తున్నాయి. ఓకే, సో ఇంకా రాబోయే కాలంలో మనం వీ విల్ సీ ఇండియన్ కంపెనీస్ కూడా అక్కడికి వెళ్ళి అక్కడ కంపెనీస్ని ఎక్వైర్ చేయటం. అలా ఒక బెంగళూరు బేస్డ్ కంపెనీ, దే ఆర్ ట్రైయింగ్ ఫర్ అగ్రికల్చర్ అనమాట. అగ్రికల్చర్ కంపెనీ, అక్కడ అగ్రికల్చర్ కంపెనీ వీళ్ళు తీసుకెళ్ళి వీళ్ళు అక్కడ చేస్తారు. కాలిఫోర్నియా సైడ్ అక్కడ ఫార్మ్స్ చాలా ఉంటాయి, థౌజండ్స్ ఆఫ్ ఏకర్స్లో వీళ్ళుకొని అక్కడ వీళ్ళకి చేయబోతున్నారు అనమాట. ఆ విధంగా మనకి ఇండియన్ కంపెనీస్కి ఇండియా అన్న ఈ ఇండియన్స్ ప్రజెన్స్, కంపెనీ ప్రజెన్స్ యూఎస్లో మరింత పెరగబోతుంది. ఆ విధంగా మనం తీసుకోవచ్చు. ఎందుకంటే మన వాళ్ళందరికీ కూడా ఈ విల్ డెఫినెట్లీ గివ్ రైట్ సిగ్నల్స్ టు కమ్ దేర్. అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న కంపెనీస్ని కూడా మనం మన టెక్నాలజీని మనం, ఎందుకంటే మనం చాలా ఎహెడ్, వేరియస్ వేస్లో చాలా ఎహెడ్ మనకి. ఇప్పటికే అరబిందో ఫార్మాకి అక్కడ 2 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి. సో ఫార్మస్యూటికల్గా మనం వీఆర్ జైంట్స్. సో గ్లోబల్గా మనకి ఆ రెస్పెక్ట్ ఉంది. కాబట్టి ఇప్పుడు ట్రంప్ గవర్నమెంట్ ఇట్లాంటివన్నీ కూడా నా ఉద్దేశంలో, అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇవన్నీ కూడా స్ట్రీమ్లైన్ చేసి ఈజ్ ఆఫ్ గవర్నెన్స్ చక్కగా హ్యాపీగా అప్లికేషన్ పెట్టిన 10 రోజుల్లో మనకి వెలుగు చూస్తుంది, దాని వెనకాల పడక్కర్లేదు అన్న టైప్లో తీసుకొస్తారని చెప్పి ఆశ. మరి ట్రంప్ విన్నింగ్ కోసము ఎలాన్ మస్క్ చాలానే కష్టపడ్డారు కదా, మరి 2.0 పాలన అనేది చారిత్రాత్మకంగా నిలిచిపోతుంది అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ట్రంప్ ఎలాన్ మస్క్ ఇద్దరు కలిస్తే వాళ్ళిద్దరూ చక్కగా, అంటే వాళ్ళ థింకింగ్ ఎలైన్ అయ్యి వాళ్ళు కనుక ప్రోగ్రెసివ్గా ఒకే పంతాలో ఉంటే, వాళ్ళు ఇప్పుడు ఏదైతే ఇంట్రెస్ట్ రేట్స్ ఆల్రెడీ ట్రంప్ వచ్చిన తర్వాత కూడా 0.25% జరిగింది, మనం తగ్గించడం జరిగింది. ఇంకా ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గి ఎకానమీలో ఇప్పుడు మనకి అక్కడి నుంచి మనకి ఎఫ్ఐ ఇన్ఫ్లోస్ ఇక్కడికంటే ఇప్పుడు అన్ని వెనక్కిడిపోయి అక్కడే వాళ్ళు పెట్టుకునే అవకాశం కూడా ఉంది. ఈనాడు వాళ్ళకి ఇటువైపు వచ్చి ఇక్కడంతా మన బెనిఫిట్స్ చూసుకుని ఎక్కడ గవర్నమెంట్ అట్రాక్ట్ చేస్తుంటే అక్కడికి వెళ్ళారు. ఇప్పుడు అక్కడే ROI అంటాం కదా, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, అక్కడే ఈ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ వచ్చే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఇంతవరకటి కంటే ఇప్పుడు ఎక్కువగా అక్కడే పెట్టుబడులు పెట్టి ఆ అమెరికా డబ్బులు ఇండియాకి రాకపోవచ్చు, అన్నీ కూడా అక్కడే ఉండిపోవచ్చు. అలా అనుకున్నా కూడా
మన ఇండియన్ కంపెనీస్ అక్కడ కనుక ఎక్స్పాండ్ అయ్యి అక్కడ కనుక మన వాళ్ళ ప్రజెన్స్ రీచ్ పెంచితే ఆటోమేటిక్గా మన పిల్లలకి ఇండియన్స్కి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళే అవకాశాలు చాలా వస్తాయి, ప్లేస్మెంట్స్ కూడా చాలా వస్తాయి. అయితే వీళ్ళు ఆ టెక్నాలజీస్, కొత్త టెక్నాలజీస్ ఎక్కడైతే డిమాండ్ ఉందో, ఎలా అయితే సైంటిఫిక్గా మనం అనుకున్న సుదర్శన్ కెమికల్స్ వాళ్ళ కంపెనీ టేక్ ఓవర్ చేస్తారంటే అలాగా ఎక్కడైతే కొత్త కొత్త ట్రెండ్స్ ఉన్నాయో వాటిని వీళ్ళు పికప్ చేయాలి. మన పాత చింతకాయ పచ్చడిలో మనం కూర్చుంటే కుదరదు. మనం కొత్తవి ఏవైతే అవెన్యూస్ వస్తున్నాయో ఆ అవెన్యూస్కి ప్రిపేర్ కావాలి. ప్రిపేర్ అయితే ఆటోమేటిక్గా విల్ కంటిన్యూ టు హ్యావ్ గుడ్ రిలేషన్స్ విత్ అమెరికా అండ్ చిల్డ్రన్ ఆల్సో, అవర్ చిల్డ్రన్, ఇండియన్ చిల్డ్రన్ ఆల్సో విల్ ఫైండ్ అప్రాప్రియేట్ పోస్టింగ్స్, ప్లేస్మెంట్స్ దేర్. అంటే సార్ ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే జనాల నుంచి ఏదైతే ట్యాక్సెస్ వీళ్ళు కడతా ఉంటారో ఆ మనీతో విలాసవంతమైన జీవితాలు గడిపే వాళ్ళపైన కూడా కఠిన చర్యలు చేపడతామని కూడా ఎలాన్ మస్క్ అంటున్నారు కదా, దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఇప్పుడు అల్టిమేట్గా ప్రతి వాళ్ళకి కూడా లైఫ్లో ఒక ఆబ్జెక్టివ్ ఏంటి, ఎందుకు మనం సంపాదించేది, ఒక స్టేజ్కి ఎందుకు వెళ్తాం. కాబట్టి అన్నీ కూడా మనం హ్యాపీగా, అది కూడా ఒక పార్ట్ ఆఫ్ లైఫ్. మనం కూడా విలాసవంతమైన జీవితాలు మన వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారని చెప్పి మనం ఆ విధంగా పాజిటివ్గా తీసుకోవాలంటే తప్పితే నెగటివ్ వ్యూలో దాన్ని ఆలోచించకూడదు నా అభిప్రాయం. అంటే ట్రంప్ విన్నింగ్ కోసం ఎవరైతే మద్దతు పలికారో సార్ వాళ్ళందరికీ కూడా కీలక బాధ్యతలు ఇవ్వడానికి ట్రంప్ చూస్తున్నారని కూడా తెలిసింది. దీనిపైన ఏం చెప్తారు? ఎవరైతే సపోర్టివ్గా ఉన్నారో వాళ్ళందరూ కూడా కీలక బాధ్యతలు ఇస్తారు. అంటే ముందుగా ఎలాన్ మస్క్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, మిగిలిన వాళ్ళకి కూడా అంటున్నారు కదా, అంటే ఎలా ఉంటుంది ట్రంప్ యొక్క పాలన, ఇదంతా కూడా ఎలా ఉంటుంది అంటారు ఓవరాల్గా? ట్రంప్ ఒకసారి టేక్ ఓవర్ చేసిన తర్వాత, బోత్ సర్మేజ్ అయిన తర్వాత మనకి నా ఉద్దేశంలో చాలా చేంజెస్ వస్తాయి, చాలా స్ట్రక్చరల్ చేంజెస్ వస్తాయి. ఎప్పుడైతే మన ఫెడ్ కౌంట్ తగ్గిపోతుందో, అంటే నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ తగ్గిస్తారు, అంటే బర్డెన్ తగ్గిపోతుంది. బర్డెన్ తగ్గిపోతే ఆయన ఆ ఎలక్షన్స్లో కూడా అదే క్యాంపెయిన్ చేశారు. ఏమంటే ఇంత బడ్జెట్ అక్కర్లా, ఇంత రెవెన్యూ, ఇంత ఎక్స్పెండిచర్ దీని మీద అక్కర్లా. సో ఎంత ఏకంగా $2 million దాని మీద చెప్పారు. 2 million 20 million కూడా అంత తగ్గించేసేస్తారు అనమాట. ఇన్కమ్ అంత బర్డెన్ తగ్గిపోతే, ఎక్స్పెండిచర్ తగ్గిపోతే అంత ఇన్కమ్ మిగిలిపోతుంది కదా గవర్నమెంట్ దగ్గర. సో గవర్నమెంట్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ చాలా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇదంతా కూడా మనం we have to wait and watch and let us hope for the best. Thank you, sir. Right, thank you.